సూరంపల్లి గ్రామంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూల్ మండలంలో జరిగిన కుమ్మెర జాతర సంఘటనలను ఖండిస్తూ సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని సూరంపల్లి గ్రామంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో భారీగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘటనలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ గ్రామ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. సామాజిక వర్గాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. శాంతి భద్రతలను కాపాడుతూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగాధరి స్వప్న స్వామి, ఉప సర్పంచ్ తాటి సాయి మరియు వార్డు సభ్యులు, సంఘాల నాయకులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్లో జరిగిన విషయం డిఎస్పీ అని ఎస్ఐ అని వెంటనే సస్పెండ్ చేయాలి. చిన్నారి పాపను తొక్కి చంపినందుకు రెడ్డిలను అరెస్ట్ చేయాలి అని సూరంపల్లి గ్రామ ప్రజలకు తరఫున చేస్తున్నాను. మొన్న జరిగినటువంటి నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామంలో మన దళిత బిడ్డ బీసీ వర్గానికి, రజక వర్గానికి చెందిన చిన్నారి 2 నెలల పాపను మన అగ్ర కులాల రెడ్డి వారు కాలుతో తన్ని అమ్మాయిని దారుణంగా చంపడం జరిగింది. కాబట్టి వారికి రెడ్డి వారికి కానీ, అందులో డ్యూటీ చేసిన డిఎస్పీ కానీ, ఎస్ఐ కానీ, సిఐ గారికి కఠినంగా శిక్ష పడాలని కోరుకుంటూ, మేము ఇంకా జరగకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఎటువంటి దానికైనా మేము స్టేట్ లెవెల్లో కానీ దేనికైనా మా నియోజకవర్గం తరఫున కానీ ప్రతి ఒక్క రెడ్డి కులాలను మేము ఖండిస్తున్నాము. క్షమాపణ చెప్పాలి. పాపకు న్యాయం జరగాలంటే ఈ దాడిలో పాల్గొన్నటువంటి రెడ్డిలు కానీ, ఏ కులస్తులు కానీ ఖచ్చితంగా కఠినమైన శిక్ష వాళ్ళకు జరగాలని మేము కోరుతున్నాము. జై భీమ్, జై. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా దేశం కానీ ఎస్సీ బీసీలు సిగ్గుపడాల్సిన విషయం ఇది. నిజంగా ఎందుకు అనేసి అంటే నాగర్ కర్నూల్లో జరిగినటువంటి సంఘటన అసలు ఎందుకు గుడికి పోతున్నారో నాకు అర్థం కావట్లేదు. గుడికి పోకుండా దేవుణ్ణి మనం వెలిగిద్దాం. దేవుడి దగ్గరికి 100 రూపాయలు కట్టలేదని ఒక పసిబిడ్డ నిండు ప్రాణాన్ని పాల్గొన్నటువంటి అగ్రకులాలు ఇంకా కూడా వాళ్ళ దాడులు మన మీద జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా మనం దేవుణ్ణి నమ్ముకుంటూ ముందుకు పోతున్నాం. దేవుడు ఓకే, దేవుడు ఉన్నాడు అనేసి అంటే నువ్వు ఎక్కడ కొలుసుకున్నా నీకు దేవుడు వస్తాడు, ఏడు మొక్కినా నీకు దేవుడు వస్తాడు. నేను వద్దు అనేసి అనట్లేదు. వాళ్ళు దేవుడు మొక్కుకొని కానీ మన ఎస్సీ బీసీ మైనార్టీల మీద ఎక్కడ దాడి జరిగినా ఊరుకునేది లేదు. బయటకు రండి, ఇకరైనా ముందుకు రండి. మన హక్కులకు భంగం కలుగుతుంది. మన హక్కులను సాధించుకోవడానికి ముందుకు రండి. ఎక్కడో మనం లేము, భారతదేశంలోనే ఉన్నాం. మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఎన్నో హక్కులు ఉన్నాయి. ముందుకు రండి. ప్రతి చట్టాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. చట్టాన్ని అమలు చేసేటువంటి పోలీసులు ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి ఎలాంటి చర్య కూడా తీసుకోకుండా కనీసం వాళ్ళ ఈ నెల 17, 18, 19 3 రోజులు మల్లన్న జాతర జరుగుతున్నది. నగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమ్మెర విలేజ్లో 3 రోజుల జాతర సందర్భంగా ఆ జాతర ఏర్పాట్లలో భాగంగా కుమ్మెర గ్రామంలో ఉన్న అన్ని గ్రామ దేవతలకు అక్కడ ఉన్న శాఖలను సున్నమేస్తారు. అందులో భాగంగా మల్లన్న జాతర ఉంది కాబట్టి మల్లన్న టెంపుల్ కూడా శాఖలనే సున్నమేశారు. ఆ వేసిన వ్యక్తి గణేష్, అతను సున్నమేసిండు 15వ తారీఖు నాడు. ఆ 16వ తారీఖు లేదు, 17వ తారీఖు నుంచి మల్లన్న వారోత్సవాలు మొదలైనవి కుమ్మెర గ్రామంలో. ఆ సందర్భంగా అందరూ లైన్గా పోతుంటే నేను ఈ గుడికి సేవ చేస్తున్నా కదా, నన్నెందుకు డబ్బులు అడుగుతున్నావు, డబ్బులు నేను టికెట్ ఎందుకు ఇవ్వాలి అని ఆ గణేష్ అడగడంతో ఘర్షణ మొదలైంది. నువ్వు సాగలోని అయితే ఎందుకు ఇవ్వవు, బరాబర్ నువ్వు కూడా ఇవ్వాలంటే నేను బరాబర్ ఇస్తా, నాకు ఆ రసీదు ఇవ్వమని నిలదీయడంతో ఇద్దరి మధ్యలో వాగ్వివాదం మొదలైంది. తన భార్య అయిన గణేష్ భార్య వచ్చి మేము ఎందుకు ఇవ్వాలి అని ఆమె కూడా నిలదీయడంతో ఆమె
ఒక చాకలి గణేష్ భార్య అయిన ఆమె ఎస్సీ మాదిగ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి ఆమెను కులం పేరుతోటి నానా దుర్భాషలాడుతూ ఆమెను గుళ్ళ నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ తల్లి వచ్చి మా కోడల్ని ఎందుకు వెళ్ళగొడుతున్నావు అనడంతో మధ్యలో బాగా గురిసరైంది. సాకులోని ఇట్లా కాదురా గట్టిగా కొట్టాలని కొబ్బరికాయలు ఉన్న రూమ్ లోకి తీసుకెళ్లి కొట్టడం వల్ల అతను తీవ్ర గాయాలైనవి. అప్పుడే 100కు ఫోన్ చేసినా కానీ పోలీసు వాళ్ళు అలసత్వం వల్ల పోలీసు వాళ్ళు రాలేదు. పోలీసు వాళ్ళకి ఇంకా ఆ ఫోన్ చేయాలని వచ్చింటే ఆ పాప చనిపోయేది కాదు. మీదికెళ్ళి పాప మమ్మల్ని చూసన్న మమ్మల్ని కనికరించి పాపను చూసన్న మమ్మల్ని కొట్టకమని పాపను అక్కడ పెడితే పాపను కూడా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తన్నడం వల్ల గాయాలైనవి. ఆమె 2 రోజులు హాస్పిటల్లో పోయి చనిపోయింది. హాస్పిటల్లో ఇట్లా 100కు అందరూ 5:30కు 100కు ఫోన్ చేస్తే 8 గంటలకు వచ్చి మళ్ళీ రెడ్డిల వర్షనే ఈయన రెడ్డిలతోటి కంప్లైంట్ తీసుకొని వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు సాకల మీద అటెంప్ట్ మర్డర్ కేసు చేయించిండు. అంటే మొదటి నుంచి కూడా ఈ 18వ తారీఖు నుంచి నేటి వరకు కూడా రెడ్డిల పక్షపాతిగానే పోలీసులు కొనసాగుతున్నారు. వాళ్ళకు తొత్తుగా ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కూడా వారికి తొత్తుగానే ఉన్నారు. ఈ రోజు వెలువడ్డ విషయం ఏంటంటే అక్కడ వీడియో ఫుటేజ్ లో కూడా ఫుటేజ్ తీస్తే అమ్మాయి అక్కడనే ఉన్న తన్నుతున్న విజువల్ కూడా కనబడ్డాయి. ఈ రోజు అక్కడున్న శ్రీనివాస్ డిఎస్పీ ముఖం ఎక్కడ పెట్టుకుంటామని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం సూరంపల్లి గ్రామ ప్రజలకు. మొన్నటిదాకా ఏమన్నా ఆ పిల్లకి సంబంధమే లేదు, ఆ పిల్ల ఆడికి రాలేదన్నావు. ఈ రోజు విజువల్ అక్కడున్న వాళ్ళు తీసేసి అక్కడున్న వాళ్ళు సెల్లో తీసిన ఫోటోలలో అమ్మాయి అక్కడ ఉన్నట్టుగా నిరూపయింది. నువ్వు మొగమేడ పెట్టుకుంటావు ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు వచ్చి అంటే కూడా వాళ్ళందరూ బేషరతుగా మీరు అంతా రాజకీయం చేస్తున్నారన్నావు. కానీ ఈ రోజు వచ్చిన వీడియో విజువల్ నువ్వు దానికి ఏం సమాధానం చెప్తావు? డిఎస్పీ నువ్వు ఎప్పటికీ అధికారం ఎవరు ఉండరు, కొద్ది రోజులే ఉంటారు, తర్వాత వేరే వాళ్ళ అధికారాలు మారుతూనే ఉంటాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల ఆయన ఇచ్చిన ఓటు హక్కు వల్ల 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతూనే ఉంటుంది. కానీ ఏదో ఇంకా 2-3 ఏళ్ల కోసం నువ్వు అనవసరంగా కుమ్మర విలేజ్ లో జరిగిన ఒక గుడికి వెళుతున్న సందర్భంగా ఈ అగ్రకులం బిడ్డలు, రెడ్డిలు, దొరలు, పటేళ్లు ఈ యొక్క అంటరాని వాళ్ళు గుళ్ళోకి రావద్దని చెప్పి వాళ్ళని అడ్డుకొని ఆ తొక్కిసలాటలో ఒక 2 ఏళ్ల చిన్నారిపై ఒక ఉక్కు పాదం మోపిన ఈ రెడ్డి రాజ్యం కూలాలంటూ మదమెక్కిన ఈ రెడ్డి రాజ్యం కూలాలే. ఈ అంటరానితనం పోవాలి. ఇప్పటి కూడా పల్లెలోనే కొనసాగుతూనే ఉన్నది. నీటికి మాత్రం తీయటి పేదలతోని అన్న, అప్ప, అయ్య, తమ్ముడని మాట్లాడుతున్నారు. లోపల మాత్రం విషం వస్తున్నది. కులము అనేది రాక్షసించ వెంటాడుతూనే ఉన్నది. ఈ చిన్నారి పైన ఈ యొక్క అత్యాచారం చేసిన ఈ యొక్క దున్నలు రెడ్డిలపై తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుకుంటూ అందుకో రగుప్తందుకో ఈ దొంగల తరిమే తందుకో, అందుకో రగుప్తందుకో అందుకో రగుప్తందుకో ఈ దొంగల తరిమే తందుకో. అరే బాంచేనని బంధామేసి శుద్రులని ముద్ర వేసి, బాంచేనని బంధామేసి మన తాతల తండ్రుల నుండి మన బతుకుల మంటల కలిపి, మన తాతల తండ్రుల నుండి మన బతుకుల మంటల కలిపి, పైకొచ్చిన పెద్దరీకనిది పైకొచ్చిన బుసగొడుతున్నది, అగ్రకులము విసకక్కుతున్నది. అందుకో రగుప్తందుకో ఈ దొంగల ధర్మే తందుకో, అందుకో రగుప్తందుకో. మైలాతో ఉట్టినోన్ని మల్లె పువ్వుగా చేసి, మైలాతో ఉట్టినోన్ని ముట్టు బట్టల నుతికి మురికినంతా గడిగి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.